ఈ విషయాన్ని మీతో పంచుకోబోయే ముందుగా మీరు పాస్టర్ కొరకు కొద్ది ప్రార్థన చేయండి. రేపు ఎల్లుండు అవలెల్లుండి 3 రోజుల్లో ఆపరేషన్ చేస్తానన్నారు. ఆమెకి సైనస్ ప్రాబ్లం ఉంది. మీ వ్యక్తిగతంగా ప్రార్థనలో పెట్టండి. ఆమె కొరకు కొంచెం బలహీనంగా ఉంటుంది. ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థనే మనకి సపోర్ట్ కనుక దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. దీనికంటే ఇప్పుడు దాకా మనం విజ్ఞాపన చేశాము, 2 పాటలు పాడాము, 3వది ఆరాధన చేశాము. అయితే ఈ 3 మనం చెప్పింది ఆయన అన్నాడు. ఈ 3 విషయాలు ప్రార్థనే కావచ్చు, పాటలే కావచ్చు, ఆరాధనే కావచ్చు, ఈ 3 ఆయన విన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పేది మనం వినాలి. అర్థమవుతుందా? ఎందుకంటే విజ్ఞాపన ద్వారాగా, పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా దేవుడికి ఇప్పుడు దాకా మనం చెప్పాం, విలపించి చెప్పాం అన్ని విషయాలు. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్న విషయాలు మనం వినాలి. ఇప్పుడు మనం ఎంత అరిసి గోలు పెట్టుకొని చేసిన ఆయన మౌనంగా వినడు కదా. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా మనం ఏం చేయాలి? మౌనంగా విని ప్రభువును మనము మహిమపరిచేవారిగా ఉండాలి అని ప్రభు పెట్టిన మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడమైన దేవా, అల్పుడిని, జ్ఞానం తక్కువ ఉన్న వాడిని ప్రభువా, నా నోటిని నీ బోరగా వాడుకొని నీ పిల్లలకు కావలసిన మాటలు తెలియపరిచి వాళ్ళ హృదయాలను కదిలింపు చేసి వారిని ఆదరించి ఆశీర్వదించి వారిని దీవెనకరంగా నడిపించమని ప్రభు ప్రార్థిస్తున్నాను. ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి. కావలసిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఓపిక కలిగి వినే శక్తిని కూడా మీరు దయచేయమని నా ప్రభువా, మాట్లాడుతున్న నన్ను మీ చేతి కింద మరుగు చేసుకొని మీరే మాట్లాడి నేనే తగ్గాలి, మీరే హెచ్చించబడాలి కనుక కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పేరట ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. మూలవాక్యంలోకి మనం వెళితే లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనంలో మూలవాక్యం ఏమని చెప్తుంది ఒకసారి విందాం. అక్కడికి వెళ్ళి ఆయన బేతనీయ వరకు వెళ్ళి వారిని తీసుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. అయితే బేతానీయ దగ్గరికి వాళ్ళు ఆయన వెళ్ళి వారిని ఆశీర్వదించడానికి గల కారణము ఏమై ఉన్నదని మనం చెప్పుకున్నాం. 2 విషయాలు. ఒకటి చెప్పాలి, యేసుని చేర్చుకునేవారు ఉన్నారు. రెండవది యేసు పాదాల దగ్గర కూర్చొని వినేవారు బేతానీలో ఉన్నారు. అందుకే వారిని అక్కడ దేవుడు ఆశీర్వదించడానికి గల కారణము మనకి తెలియపరిచింది. ఇక్కడ మీకు 3వ సందర్భాన్ని నేను మీకు తెలియపరచాలి. అంటే యోహాను సువార్త 12వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ 3వ వ్యక్తిగా ఎవరన్నారు చూద్దాం. యోహాను సువార్త 12:1 మనం చదివితే పస్కా పండుగకు చాలు తల్లి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆ రెఫరెన్స్ మళ్ళీ చదువుతుంది. కాబట్టి యేసు తన మృతులలో నుండి లేపబడిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు చాలు చూడండి, అక్కడ వారికి విందు చేచెను. అంటే ఇది దేనికి సూచిస్తుంది అనంటే కృతజ్ఞతకి సూచిస్తూ ఉంది. ఏమైనా హల్లెలూయా. 3వ పాయింట్ మీరు తీసుకోవాల్సిన సందేహం ఏమిటంటే, వాళ్ళు యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి వాళ్ళు ఏం చేశారని తెలియపరుస్తుంది, విందు చేశారు అని తెలియపరుస్తుంది. మీరు తేటగా వినాలి అమ్మ, వినాలి, జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. విందు చేశారు అని చెప్పారు. అయితే ఈ విందు దేనికి సూచనగా కనపడుతుందంటే, ఈ విందు కృతజ్ఞతకి సూచనగా మనకి కనపడుతుంది. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము
కృతజ్ఞత కలిగి ఉండటం చాలా అరుదుగా కనపడుతుంది. కృతజ్ఞత అనేది చాలా విలువైనది. కృతజ్ఞత అనేది చాలా యాల్వి కలిగినది. ఈ కృతజ్ఞత క్రైస్తవులు కలిగి ఉండటం చాలా మంచిది. అయితే ఈరోజు సంఘాలలో కృతజ్ఞత అనేది మర్చిపోతూ ఉన్నారు. ఏ చిన్న విషయాన్ని చేసిన ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పటము, కృతజ్ఞత చెల్లించటము, భార్యకి భర్తే కావచ్చు, భర్తకు భార్య కావచ్చు, దేవునికే కావచ్చు, సంఘ కాపరికే కావచ్చు, సంఘానికే కావచ్చు, ఎవ్రీథింగ్ మన పక్కన ఉన్నట్టు వాళ్ళకి ఎవరికైనా ఒక చిన్నది చేసినప్పుడు అది కృతజ్ఞత అనేది మనం మర్చిపోతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ గొప్ప విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని అక్కడ కృతజ్ఞత కలిగిన సంభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో అలాంటి కృతజ్ఞత మనం కలిగి ఉండగలుగుతున్నామా? ఒకప్పుడు నీకు మేలు చేసినప్పుడు చేసిన నువ్వు ఆ 10 రోజులనే గుర్తుపెట్టుకుంటావు, చేసిన 20 రోజులే గుర్తుపెట్టుకుంటావు, చేసిన నెల రోజులే గుర్తుపెట్టుకుంటావు, చేసిన 6 నెలలు గుర్తుపెట్టుకుంటావు, చేసిన సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటావు. తర్వాత నీకు చేసిన కృతజ్ఞత మర్చిపోయి మనకు మనమే విరోధంగా లేసే సంఘాలు లేవంటారా? మనకు మనమే విరోధంగా లేచి కుటుంబాలు లేవంటారా? మనకు మనమే మర్చిపోయే విషయాలు లేవంటారా? మనకు మనమే నోరు జారిపోయే మాటలు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ కృతజ్ఞతను గురించి చెప్తున్నాడు. కృతజ్ఞత కలిగినటి వాడు ఎప్పుడు రుణపడే ఉంటాడట. నోరు జారడట, నోరు పిగిలించడంట, నోరు తట్టి మాట్లాడడంట. ఎప్పుడు ఆ వ్యక్తి ధీరత్వమును ధరించుకొని కృతజ్ఞత కలిగి ఆ కృతజ్ఞత కలిగిన భావానికి ఎదురు చూస్తూ ఉంటాడంట. ఈ కృతజ్ఞత ఏ సంఘాలలో, ఈ కృతజ్ఞత ఏ కుటుంబాలలో, ఈ కృతజ్ఞత ఏ అన్నదమ్ముల మధ్యలో, ఈ కృతజ్ఞత ఏ అత్త మామ మధ్యలో, ఏ కోడల మధ్యలో, ఎవరి మధ్యలో ఈ కృతజ్ఞత కలిగి ఉంటారో ఆ వ్యక్తి దీవించబడతారట, ఆ వ్యక్తి దీవెనకరంగా ఉంచబడతారట. ఎందుకు తెలుసా? అది చిన్నదైన గొప్ప కార్యముతో నువ్వు చూడాలి. ఎందుకంటే దేవుడు నీకు చేసినట్టు కృప అలాంటిది కనుక. కానీ ఈరోజు మనం అలాంటి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం. సంఘాల్లో చూసినా, సమాజంలో చూసినా, కుటుంబాల మధ్యలో చూసినా, ఇరుగు పొరుగు వారి మధ్యలో చూసినా, బంధువుల మధ్యలో చూసినా, రక్త సంబంధాల మధ్యలో చూసినా ఆ కొంతసేపే ఆ కాసేపే దానికి కృతజ్ఞత కలిగి ఉంటాము. తర్వాత దాన్ని మర్చిపోతాము. మరలా యథాస్థితి మనము మునుపు ఎలాగున్నామో, మునుపు ఎలాగ ప్రవర్తించినమో, మునుపు ఎలాగ మాట్లాడినమో, మునుపు ఎలాగ మన జీవితం ఉందో అలా అంటే ట్రాక్లోకి మళ్ళీ ఇరుక్కుపోయి మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి 10 మంది కుష్టి వ్యాధులు వచ్చారు. 10 మంది వచ్చారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు. 10 మంది మమ్మల్ని దీవించమని ప్రభు దగ్గర అడిగారు. కానీ 10 మందిని దేవుడు దీవించి పంపించాడు. 10 మంది కుష్ఠరోగతనం పోయింది. 10 మందిలో ఉన్న ఆ కుష్ఠతనం పోయింది. ఈ కుష్ఠతనం ఉన్నట్టు వాడు ఊరికి బయట ఉండాలి. ఈ కుష్ఠతనం ఉన్నట్టు వాడు సమాజంలోకి రావడానికి వీల్లేదు. ఈ కుష్ఠతనం ఉన్నట్టు వాడు సమాజంలో తిరిగేదానికి వీల్లేదు. గ్రామంలో ఉండడానికి వీల్లేదు. బంధువుల మధ్యలో ఉండడానికి వీల్లేదు. వాడు ఎప్పుడు బయటే ఉండాలి. కారణం ఏమిటంటే వాడికి ఉన్న కుష్ఠ లాంటిది. అలాంటి వ్యక్తులు దేవుని దగ్గరికి వస్తే దేవుడు వాడిని స్వస్థపరిస్తే, కానీ కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చింది వాడు ఎంతమంది అండి? ఒక్కడే. మిగతా 9 మంది ఏమైనట్టు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అర్థం ఏమిటంటే దేవుడు చేసిన దాన్ని మర్చిపోయారు. అటువంటి వారికి ఇక మరలా ఆశీర్వాదం కనబడదు, మరలా దీవెన కనబడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ విందు చేయడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటే దేవుడు చేసినట్టు ఆ కార్యాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఉన్నావా? ఈరోజు భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలు, అత్తకు మామ, మామకు అత్త, కోడలకి, ఇలా ప్రతిదీ మనం చూసుకుంటే దాన్ని ఏం చేస్తున్నాం? మనము తీసుకుపోయి
కల్తీ చేసేస్తున్నాం. అందుకే మనుషుల మధ్యలో ఏమైపోతుంది? ప్రేమ. ఆ ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. ఇంతకుముందు మంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ మన జీవితంలో కలిగి ఉండేవి దేవుని బట్టి. ఇప్పుడు మనం చేస్తున్న సావాసాన్ని బట్టి ఇవన్నీ వెళతావనే కనుకనే కృతజ్ఞత అనే భావాన్ని మనం కలిగి లేకుండా జీవిస్తున్నాం. ఇలాగా కృతజ్ఞత కలిగి లేని కుటుంబాలు ఎన్నో పతనం అయిపోయినట్టుగా, రాజ్యాలు ఎన్నో కూలిపోయినట్లుగా సమాజంలో మనం వెతికితే కనపడుతూ ఉన్నాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, కృతజ్ఞత కలిగి మీరు ఉండండి. 10 మందికి మేలు చేస్తే 10 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు దేవుని బిడ్డలారా. కృతజ్ఞత అంటారా దీన్ని? నో, కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు కనిపించాలి. దేవునికి కృతజ్ఞత చెప్పే వ్యక్తిగా నువ్వు కనిపించాలి. ఆ వ్యక్తి నీకు మేలు చేశాడంటే నిన్ను బట్టి కాదు. ఆ వ్యక్తి నీకు మేలు చేశాడంటే నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి కాదు, కానీ ఆ వ్యక్తి వెనుకున్నట్టు దైవత్వాన్ని బట్టి. హల్లెలూయా. ఒక వ్యక్తి మనకు మేలు చేయాలంటే, ఒక వ్యక్తి మనల్ని ఆశీర్వదించేటట్టుగా ఆ వ్యక్తి మనకు ప్రవర్తించాలి అంటే అతడితో దేవుడిని చేపించాడు కాబట్టి అది నీకు జరిగింది. కాబట్టి ఈ రోజుతో ఈ మనిషి పని మనకు అయిపోయింది అనడానికి వీల్లేదు. జీవితాంతం ఆ మనిషికి మనం కృతజ్ఞత కలిగి కనబడుతూనే ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. వారు ఏం చేశారు తల్లి? కాబట్టి తాను మృతుల నుండి లేపబడిన లాజరు వచ్చి ఎంత రుణపడి ఉన్నారో చూడండి. ఎంత రుణపడి ఉన్నారు, ఎంత రుణపడి ఆ కార్యాన్ని చేస్తున్నాడు చూడు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మర్చిపో ఇక అని అన్నాడా? నో. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనం ఆ కృతజ్ఞత మర్చిపోయి కొంతమంది ఏం చేస్తున్నాం అంటే తెలియకుండా అక్కడ అగ్గిపుల్ల గీసి వస్తుంటాం. కొంతమంది ఏమండి చిచ్చు పెట్టి వస్తుంటారు. కొంతమంది తెలియకుండానే. అది తప్పు అని కొంతమందికి తెలిసినా, అది పొరపాటు అని కొంతమందికి తెలిసినా ఆ సమయంలో ఏముందలే అనే ఒక విషయాన్ని, భావాన్ని, ఆ ఇష్టాన్ని కంఠంలో పెట్టుకొని విషపూరితమైన విషయాలు బోధిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తిలో ఆ కృతజ్ఞత అనేది తొలగిపోతూ ఉంటుంటుంది. కానీ మన ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటంటే కృతజ్ఞత కలిగి. బేతానీలో ఎవరున్నారయ్యా? యేసును చేర్చుకునేవారు ఉన్నారు. బేతానీలో ఎవరున్నారయ్యా? యేసు పాదాల దగ్గర కూర్చొని దేవుని మాట వినేవారు ఉన్నారు. బేతానీలో ఎవరున్నారయ్యా? యేసుకి కృతజ్ఞత చెప్పేవారు ఉన్నారు. దేవునికి కృతజ్ఞత చెప్పేవారు ఉన్నారు. ఆయన చేసిన మేలుకై పరితపిస్తూ ప్రార్థన చేసేవారు ఉన్నారు. కృతజ్ఞత కలిగినటువంటి వాడు నోటి మాట ఎలా ఉంటుంది? అమూల్యంగా ఉంటుంది వారు మాట్లాడుతున్న మాట. ఈరోజు మనం ఎలాగా ఉన్నాం? కృతజ్ఞత లేనటువంటి వారు దేవుని పక్కన పెట్టి 10 నిమిషాలు, అయ్యా ఇప్పుడు దాకా నా దగ్గర ఉన్నావు, ఇప్పుడు కాసేపు నువ్వు పక్కన ఉండయ్యా, నా తడాకేదో చూపిస్తా అని చెప్పేసి కృతజ్ఞత మర్చిపోయి ఈ నోటితో వచ్చే తడాకను చూపిస్తారు. చాలా మంది నోటితో చూపించే తడాక. మరి ఆ తడాకు వల్ల వారికి ఏ ఆశీర్వాదం వస్తుందో, ఆ తడాకు వల్ల ఏ దీవెన వస్తుందో నాకైతే తెలియదు. కానీ దావీదు అలాగ అనట్లేదు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన అంతరంగంలో ఉన్న ప్రాణంతో చెప్పుకుంటున్నా, నా ప్రాణమా యెహోవాని సన్నుతించు, నువ్వు ఆయన చేసిన దేనిని నువ్వు మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. కానీ మనం ఈరోజు చేసిన చిన్నదాన్నైనా పెద్దదాన్నైనా మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే ఆ కృతజ్ఞతను మర్చిపోయి, ఆ వ్యక్తి చేసిన దాన్ని మర్చిపోయి కొన్నిసార్లు నోరు దూలి ఆ వ్యక్తిని గురించి పొరపాటుకు మాట్లాడుతున్నాం. సంఘములో ఒక పనికిమాలిన యొక్క సాక్ష్యాన్ని నువ్వు పొందుతున్నావు. దీనికి గల కారణం ఎక్కడో మిస్టేక్ అవుతుంది, ఎక్కడో తప్పిపోతున్నావు. నువ్వు నేను అనుకున్నావు నేను కరెక్టేనని, నువ్వు నేను అనుకున్నావు నేను బాగానే ఉన్నానని, నువ్వు నేను అనుకుంటున్నావు నాది నిజమేనని, నువ్వు నేను అనుకుంటున్నావు నేను మాట్లాడేది వాస్తవేనని. కానీ నీ సాక్ష్యం ఎక్కడో ఎలితిపరుస్తుందో నిన్ను. అందుకే నువ్వు ఎన్నిక వచ్చి దాన్ని సరిచేసుకోవాలి. ఎన్నిక వచ్చి మీరు సరిచేసుకోవాలి.
యేసు ప్రభువుకి నచ్చినట్టు వారు బేతానీలో కనపడ్డారు. ఆయన యెరూషలేములో నుండి ఆశీర్వదించవచ్చు, యెరూషలేములో నుండి వారిని దీవించి పంపించవచ్చు, కానీ బేతానీ దగ్గరికి ఎందుకు వచ్చారయ్యా అంటే యేసును చేర్చుకుని మిగటమైనటువంటి ప్రేమ కలిగిన వారు ఉన్నారు. యేసు పాదాల దగ్గర కూర్చొని వినే మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. యేసు ప్రభు యొక్క చేసిన దాన్ని కృతజ్ఞత కలిగి నిలబెట్టుకునే దాని కొరకు ఉన్నట్టు వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును విడిచి బేతాన్య దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా చూడండి, ప్రేమ కలిగిన వాళ్ళు బస్సు దగ్గరికి వెళ్ళారనుకోండి, బస్సు దగ్గరికి వెళ్తారు చాలా మంది, పోయి బస్సు ఎక్కించిందాకుండి జాగ్రత్త అని చెప్పి వస్తారు. అంటే కొద్ది ఇబ్బంది ఉండి రాలేకపోయినట్టు వాళ్ళు మా దగ్గర ప్రేమ లేదని అని కాదు, అది కాదు. నేను దాని గురించి అనట్లేదు. కానీ ఆ వ్యక్తి ప్రత్యేకంగా పోయి సాగనంపించి వచ్చేసింది దాకా వస్తాడు. ఇది కృతజ్ఞత. అందుకే దేవుడు ఇక్కడ బేతానీలో ఉన్నట్టు వారితో మాట్లాడుతున్న మాట, అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారం మర్చిపోవద్దు అంటున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకుంటున్నామా? నిన్ను ప్రశ్నిస్తుంది ఈ వాక్యం, నిన్ను హెచ్చరిస్తుంది ఈ వాక్యము, నిన్ను తడుతుంది ఈ వాక్యము, నిన్నే అని చెబుతుంది వాక్యము. కానీ ఉన్నావా? కలిగి ఉన్నవా? వింటున్నాం పోతాను, వస్తాను ప్రార్థన చేస్తాను, పాటలు పాడుతాను, ఆరాధన చేస్తాను, అన్ని విషయాల్లో ఉంటున్నాం. కానీ ఈ కృతజ్ఞత, ఈ తత్వాన్ని నేను కలిగి ఉన్నామా? ఈ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఈ జీవిత ప్రకారంగా నడవడానికి తీర్మానాన్ని నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఈ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. కానీ మిగతా 9 మంది ఏంటంటే వాళ్ళ దగ్గర ప్రశ్న లేదు. అయ్యా నాకైతే తెలియదయ్యా, మీరు చేసిన దానికి నేను కృతజ్ఞుడినై వచ్చి మీకు కనబడదామని చెప్పి నేను మీకు కృతజ్ఞత చెప్దామని మీ దగ్గరికి వచ్చానయ్యా అని తన హృదయంలో ఉన్న ఆ సందర్భాన్ని దేవుని దగ్గర వ్యక్తపరచడానికి ఆయన వచ్చి దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రతి మనిషి, భర్తకి భార్య, భార్యకి భర్త, ప్రతి మనిషి ఒకరికి కృతజ్ఞత కలిగే భావం కానీ మీలో కానీ ఉన్నట్టు కానీ అయితే మీ కుటుంబం పరలోకమే. పరలోకముగా కాకుండా నరకముగా మార్చబడుతుందని కారణం ఏమిటంటే మర్చిపోతున్నాం. అందుకే ఒకరినొకరు గాయపరుచుకుంటున్నాం. అందుకే ఒకరినొకరు భేదాభిప్రాయంగా చేర్చుకుంటున్నాం, ఒకరినొకరు విమర్శించుకుంటున్నాం, ఒకరికి ఒకరు నమ్మకత్వం లేని వ్యక్తులుగా మాట్లాడుకుంటున్నాం. నమ్మే పరిస్థితి లేకుండా కనబడుతుంది. కారణం ఏంటంటే కృతజ్ఞత మర్చిపోయాము. కృతజ్ఞత మర్చిపోతే దీవెన ఉండదు. ఒకసారి నేను చెప్పాను, ఒక అతను బండి మీద వెళ్తూ ఉంటే వాడు తాగిపోయి ఒక సైడ్ కాలువలోకి పోనిచ్చాడు బండి. నేను అమ్మ పోయి పడ్డడే పాపం చచ్చిపోతాడేమోనని ఆ సైడ్ కాలువలో ఒక 2 అడుగులు లోపలికి వెళితే నా బండిని నేను బండి తాళం అలాగే ఉంచి బండి ఆపి నా బండి పడుతుందా లేదా అనేది చూడకుండా నేను హైదరాబాద్లో పోయి వాడిని బయటికి లాగిన గట్టిగా. ఆ తర్వాత బండిని లాగుదామంటే వాడు అది మర్చిపోయి నా బండిని వేసుకొని పోవటానికి బండి ఎక్కి స్టార్ట్ చేసి కిక్కు కొడతామన్నాడు. ఇంకేమన్నాడు వాడిని? అవునా అయ్యా ఇది నీ బండి అనుకుంటున్నావు, నీది కాదు అది అని చెప్పేసి అని అనలేదులే ఆ టయాన్ని. ఆ టయాన్ని మనకి ఎందుకు వచ్చింది అన్నమాట? మరి నీకు చేసిన దానికి మంచి ఉపకారం చేసావు కదరా అనుకొని ఆ బండిని బయటకు లాగి తాళం తీసి జేబులు పెట్టుకొని బండి బయటకు లాగి అక్కడ పడేసి వచ్చింది. కృతజ్ఞత మర్చిపోతున్నాం. కృతజ్ఞత మర్చిపోకూడదు, ఎప్పటికీ మర్చిపోకూడదు. దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. సంఘానికి ప్రతి నిత్యం నీ కొరకు ప్రార్థన చేస్తున్న సంఘానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు అప్పచెప్పిన దైవజనుడికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తిగా మనం కనబడాలి. ఎప్పుడైతే ఆ దేవునికి, సంఘానికి, దేవునికి, దైవ సేవకునికి కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబం మీద, ఆ మనిషి మీద నిత్యము నిలబడుకొని కనబడుతుందట. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఆయన యెరూషలేము నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే వీళ్ళు కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉన్నారు.
చూడండి, కృతజ్ఞత కలిగి మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? ప్రేమించకుండా మనల్ని చూసి దాంకునేంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తామా? చెప్పండి, మీరు సంఘంలో ఉన్నవారు చెప్పాలి. మీరు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాము? ప్రేమ చూపించండి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, అవునా కదా? నమ్మకస్తుల దగ్గరికి మనం వెళ్ళడానికి ఇష్టపడతాం. కానీ బేతానీలో ఉన్న వారు ఎవరై అంటే కృతజ్ఞత కలిగినట్టు వారికి ఉన్నారు. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుతాను. అపోస్తుల కార్యం 26, 22వ వచనం. 26, 22 చూడండి. ఆయనను నేను దేవుని వలనైన సహాయము పొంది, అబ్బా చూడండి, ఎవరు వాళ్ళు పొందాడంట? ఆయన చెప్పండి, ఎవరు వాళ్ళు పొందాడంట? గట్టికి చదువుతాను, మన వాళ్ళకి అందరికి వినపడాలి. గట్టికి చదువు. నేను దేవుని వలనైనను చూడండి, నేను దేవుని వలనైనను సహాయాన్ని పొంది నేటి వరకు అతడు నిలిచి ఉన్నాడంటే కారణం ఏమిటంటే దేవుని వల్ల సహాయం పొందే. ఏమైనా హల్లెలూయా. ఈ రోజు మనం నిలబడగలిగామంటే దేవుని వల్ల సహాయం పొందే. ఒక మనిషి వల్ల కాదు, ఒక మనిషి వల్ల కాదు, దేవుని వల్ల సహాయము మనం పొందగలిగామంటే మనిషి వల్ల కాదు. దేవుని పెట్టారా? మనిషి వల్ల కాదు, కానీ దేవుని వలనే మనం సహాయము పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని వల్లనే. చూడండి, ఇప్పటికి 18-19 సంవత్సరాలు అవుతుంది మన ఆత్మీయ నాయకులు మోయేసయ్య గారు మన దగ్గరికి రాబట్టి. ఈ 18 సంవత్సరాల నుంచి కూడా నేను వాళ్ళు నా కొరకు చేసిన త్యాగాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. దేవుడు మమ్మల్ని అలాగే ఉంచాడు. దేవుడు ఆయన పంపకపోతే ఈరోజు ఈ దైవజనుడిగా పిలుస్తున్నట్టు ఈ ఆనంద్ పాల్ అనే వ్యక్తి లేడు. కాబట్టి ఆ దేవునికి రెండవది నా ఆత్మీయ నాయకుడికి నేను రుణపడి ఉన్నాను. ఏమైనా హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన కుటుంబంగా ఉన్నది. వీళ్ళు నిలబడటానికి గల కారణం ఏమిటంటే, నేటి వరకు వీళ్ళు నిలబడటానికి కారణం ఏమిటంటే దేవుని సహాయం పొంది నేటి వరకు వాళ్ళు నిలిచి ఉన్నారంట. ఈరోజు నువ్వు నిలబడి ఉన్నావంటే దేవుని వలనే. నువ్వు బ్రతికి పట్టగట్టి ఉండగలిగినవంటే దేవుని వలనే. ఈరోజు ఈ సుఖమైన జీవితము, ఈ నిదానమైన మాటలు, ఈ ఆలోచన, తగ్గించుకున్న తత్వము, మనస్ఫూర్తిగా మాట్లాడి ఈ ఆలోచన, క్రియలు, ఈ తలంపులు మనకి ఎలా వచ్చినాయి అంటే అవి దేవుని వలనే. కాబట్టి మనం నిలబడగలిగాం. లేకపోతే నిలబడగలిగామా? మన నోటి మాట మారిపోద్ది, మన వైఖరి మారిపోద్ది, మన తీరు మారిపోద్ది, మన ఆలోచన మారిపోద్ది. కానీ దేవుని వలన మనము పొందాం కనుక ఈరోజు మనం నేటి వరకు దేవుని సహాయం వలనే పొందుతాం. హల్లెలూయా. రెండో మాట నేను చెప్తాను మీకు. రెండవది బేతానీలో. ఫస్ట్ మాట ఏమిటి? బేతానీ దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వదించడానికి గల కారణం, మొట్టమొదటి ఎవరున్నారు? యేసును చేర్చుకున్న కుటుంబం ఉన్నది. రెండవది యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినే కుటుంబం ఉన్నది. మూడవది కృతజ్ఞత కలిగిన కుటుంబం ఉన్నదట. నాలుగవ కుటుంబం చూద్దాం. అదే 12వ అధ్యాయం 2వ వచనం చదువు. 12:2 వచనం. మార్త, చాలు, మార్త ఉపచారము చేచెను. హల్లెలూయా. అంటే ఇది దేనికి సూచిస్తుందంటే ఈ విషయము పరిచర్యను సూచిస్తుంది. పరిచర్య చేసేదాన్ని సూచిస్తూ ఉంది. పరిచర్య ఏం సూచిస్తుంది? మార్త ఏం చేసిందంట అక్కడ? చెప్పండి, గట్టిగా చెప్పండి. మార్త ఏం చేసింది అక్కడ? ప్రతి నెలలో మనం ఆదివారం రోజు బల్ల తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏం చేస్తున్నాము? తలా ఒక ప్లేట్ ఇచ్చి, గ్లాసు నీళ్ళు ఇచ్చి కూర్చొని తినడానికి ఏం చేస్తున్నాము? పరిచర్య చేస్తున్నామా లేదా? చేస్తున్నామా లేదా? అయితే ఏమో కూడా పరిచర్య చేసే దాంట్లో ఏమాత్రం సంకోచించట్లేదంట. పరిచర్య చేసే వాళ్ళు కూడా చాలా మంది దొంగలు ఉంటారు. దొంగలు పరిచర్య చేయడానికి వెనక దగ్గర దొంగలు చాలా మంది ఉంటారు. అందుకే ఆ రోజు మోషే ఐగుప్తు ప్రజల నుంచి తీసుకొని వచ్చేసిన తర్వాత ప్రతి సమయానికి, ప్రతి సందర్భానికి, ప్రతి విధమైన విషయానికి నేను ఉన్నాను అని యెహోషువ మోషేకి రైట్ హ్యాండ్గా నిలబడ్డాడట. మోషేకి రైట్ హ్యాండ్గా నిలబడ్డాడట.
మోషేకి రైట్ హ్యాండ్ గా నిలబడిన యెహోషువ మోషేకి పరిచర్య చేస్తూ, ఇశ్రాయేలు ప్రజలకు పరిచర్య చేస్తూ, ఇశ్రాయేలు ప్రజలతోనూ మోషేతోనూ దేవునితోనూ అతడు నడుస్తూ ఉన్నాడు. కనుకనే ఒకనప్పుడు ఒక దినమున ఆకాశంలో ఉన్న సూర్యుడు నాగమంటే సూర్యుడు ఆగిపోయాడట, చంద్రుడు నాగమంటే చంద్రుడు ఆగిపోయాడట. దీనికి గల కారణం ఏమయ్యా ఉండదంటే, మోసే దగ్గర ఈ యెహోషువ తరిపితి పొందాడు. ఏమైనా హల్లెలూయా. పరిచర్య చేసే విషయంలో యుద్ధశాలుడిగా మారిపోయాడు. కాబట్టి మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎవరికి అప్పచెప్పాడయ్యా అంటే, పరిచర్య చేసే యెహోషువకే అప్పచెప్పాడు. ఈరోజు ఈ పరిచర్యను నీకు అప్పచెపితే, అప్పచెప్పిన పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉన్నవా లేదా అనేది నువ్వే ఆలోచించాలి, ఆలోచించుకోవాలి. పరిచర్య చేయడం దేవుడు ఎరుగు. మందిరానికి వెళ్ళాలనే ఆశ, మందిరంలోకి వెళ్ళి నా వంతు నేను చేయాలనే ఒక ఆలోచన, ఒక గంట ముందు పోయి నా వంతు నేను ప్రార్థన చేయాలి, వాళ్ళతో నాకు పని లేదు, దేవుని మందిరంలో నేను ప్రార్థన చేయాలి, నాకు అప్పచెప్పినటువంటి పని ఇది అని ఎంతమంది ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని పరిచర్యలో ముందుకు నడవడానికి తీర్మానం తీసుకొని నడవగలుగుతున్నాం. ఎవరున్నారయ్యా బేతానీలో? ఎవరున్నారయ్యా బేతానీలు అంటే, ఉపచారం పరిచర్య చేసే వాళ్ళు కనపడుతున్నారంటండి. అక్కడ యెరూషలేము దగ్గరికి వచ్చి ఆగిపోకుండా బేతానీ దగ్గరికి వచ్చి ఆయన చేతులెత్తి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే, పరిచర్య చేసే వాళ్ళని దేవుడు చూస్తున్నాడట, నమ్మకస్తులను దేవుడు చూస్తున్నాడట. ఈరోజు నమ్మకంగా ఉన్నామా? మనము నమ్మకంగా ఉండటము, యథార్థంగా ఉండటం, ప్రభు పనిలో పూర్తిగా కొనసాగించటము, చెప్పింది చెప్పినట్టుగా చేయటము, చెప్పిన ప్రకారంగా నడటము, వాక్యం ఏమైతే చెప్తుందో ఆ ప్రకారంగా జీవించటము, ఆ బోధకు నువ్వు చెవి వినటము, ఇదే నువ్వు చేసే గొప్ప విషయం. ఏ రోజన్నా ఒక అరగంట ముందు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నాకు అప్పచెప్పినట్టు బాధ్యత ఇది, నాది, నాకు అప్పచెప్పబడినట్టు బాధ్యత, నా దేవుడు ఉన్నటువంటి స్థలం ఇది, నా దైవజనుడు ఇక్కడికి వచ్చి బోధిస్తున్న స్థలం ఇది, నేను నా వంతు దేవుడికి, నేను నా వంతు దైవజనుడికి సహకారిగా ఉండాలి, నా వంతు అరగంట ప్రార్థన, నేనంటూ ఒక అరగంట దేవుడితో గడపాలి, ప్రజల కొరకు ప్రార్థించాలి అనే ఆశ, ఆలోచన మన జీవితంలో కలిగి ఉందా? ఉన్నావా? చేయగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉపచారం చేయగలుగుతున్నావా? సహకరిస్తున్నావా? అన్న ఇక్కడ కూర్చోండి అన్న చెప్పగలుగుతున్నావా? అక్క ఇక్కడ కూర్చోండి చెప్పగలుగుతున్నావా? వచ్చినట్టు వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి ఇదిగో కూర్చోండి అనే పరిచర్య మనం చేయగలుగుతున్నావా? నీలో ఉన్న ఫీలింగ్ అని దేవుడు చూడగలుగుతాడు. దేవుని పెట్టారు. ఆమె ఏం చేసిందంటే, పరిచర్య చేయడానికి ఇష్టపడింది, పరిచర్య చేయడానికి ఇష్టపడింది. ఈరోజు మనం కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోడానికి ఇష్టపడతాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను పరిచర్య చేయడానికి రాలేదు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను అన్నాడు. శిశువులు పాదాలు పట్టుకొని కడిగాడు ఆయన. యేసు ప్రభువారు అంతటి వాడే ఆకాశము దిగి వచ్చి కిందికి వచ్చి ఆయన శిశువులు పాదాలు కడిగి వాళ్ళు ఉన్న మచ్చలను తొలగించి, ఇదిగో మీరు పరిచర్యలో ఇలాగ కొనసాగాలి అని చెప్పి దేవుడు వారికి బోధించడం జరిగింది. ఈరోజు మనం అలా చేసినట్టు వాళ్ళే ఏం చేస్తున్నారు పాపం. మిగతా వాళ్ళను కూర్చుంటున్నాం, చూస్తూ ఉన్నాం. ఏ రోజైనా ఒక్క ఆదివారం రోజు ఒక 10 నిమిషాల ముందు వచ్చి చేయగలుగుతున్నామా? మనకు మందిరంకి ఏం కావాలి, మందిరంలో ఏదైతే బాగుంటుంది, మందిరంలో ఏదైతే ఉంటే బాగుంటుంది, దేవుని మందిరము, దేవుడు ఉండే స్థలం ఇదే, దేవుని కొరకు ఇది చేయాలి అంటే అయ్యా నువ్వు అంది అనేది కాదు. కానీ ప్రభువా దీనికి కార్యము నువ్వే చేయాలి, ప్రభా దీనికి ప్రార్థన నేను చేస్తున్నానని ఆ పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? అడుక్కునేది కదండి పరిచర్య. నువ్వు చెయ్యి అని అడుక్కునేది కదా పరిచర్య. దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి. యెహోషువకి ఏముందుకు దేవుడు అప్పచెప్పిండంటే, దేవుని దగ్గర నుంచి ఆయనకి కనెక్ట్ కనపడుతూ ఉంది. దేవుని దగ్గర నుంచి ఆయన కనెక్ట్ కనబడుతుంది. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా, 2వ దైవజనుడు చెప్పినట్టుగా, అతడు చెప్పినట్టుగా చేశాడు. కాబట్టి సంఘాన్ని, ప్రజలని దైవజనుడు అనేది యెహోషువకు అప్పచెప్పాడు దేవుని పెట్టాడు.
ఈరోజు దైవజనుడు దూరంగా ఉండి ఫలాన్ని మీరు చేయండి, ఫలాన్ని మీరు చేయండి, ఫలాన్ని మీరు చేయండి అని చెప్తే, చెప్పినప్పుడే కాదు కానీ చెప్పకపోయినా ఇది నా వంతు, చెప్పకపోయినా ఇది నేను చేయాలి, ఇది నా బాధ్యత, ఇది నాకెప్పు చెప్పబడింది అని మనం చేయగలుగుతున్నామా? ఉపచారం చేసింది దేవుడు, ఉపచారం చేసింది, ఉపచారం చేసిందట. దేవునితో పాటు వచ్చినట్టు వారందరికీ ఉపచారం చేయడం మొదలు పెట్టేసిందట. ఎవరి ప్లేస్లో వాళ్ళని కూర్చోబెట్టిందట, ఎవరికిచ్చే యాల్వి, ఎవరికిచ్చే భాగ్యం వారికి ఇచ్చిందంట, వారితో మాట్లాడిందంట, ప్రేమ కలిగి ఉందంట, కూర్చోబెట్టిందంట, గౌరవించిందంట, సహకరించిందంట. తల్లి ఈరోజు మనం చేయగలుగుతున్నాం? మీ మటుకు మీకే అప్పు చెప్తున్నాను, 10:30కి అని ఎన్నిసార్లు చెప్పన రోజు లేదు. రెండవది, మందిరంకి కిరాయి వచ్చింది, మందిరం కిరాయి అని ఎన్నోసార్లు నా వంతు నాకు వచ్చింది, ఇది నేను ఇవ్వాలి దేవునికి, ఇది దేవుడు చెప్పిన బాధ్యత, నా వంతు నేను ఇస్తున్నాను అడగకుండా, పిలిపించుకోకుండా చెప్పుకోగలిగి ఇచ్చినట్టు వాళ్ళు. ఇది నా మనసులో ఉన్న భారం, నా మనసులో ఉన్న బాధను చెప్తున్నాను మీకు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. 5 వేళ్ళు కలిస్తేనే, 2 చప్పట్లు కలిస్తేనే, లేకపోతే దేవుడు మనల్ని అందరిని ఐక్యతపరిచాడు. ఇక్కడ ప్రతిదానికి ఒక తీర్మానం ఉంది, ప్రతిదానికి ఒక మాట మనం చెప్పుకునే బాధ్యత మనకు ఉంది. ఆ బాధ్యతను కలిగినట్టు వారిగా, ఆ బాధ్యతను మనం తెలుసుకున్నట్టు వారిగా, ప్రవర్తించేటి వారిగా మనం కనపడాలి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ వంతు పరిచర్య చేయటం మొదలుపెట్టిందంటే, ఆ వంతు పరిచర్య, ఎంత అద్భుతమైన పరిచర్య ఆమె మొదలుపెట్టింది. ఆశీర్వాదకరంగా మార్చబడిందంట ఆ తల్లి. ఈరోజు ఆ పరిచర్యలో మనం ఉన్నామో లేమో అనేది మనం గుర్తించాల్సిన అంటే అవసరము ఎంతైనా మనకు ఉన్నది. హల్లెలూయా. ఒక మాట చదవండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము, 24వ అధ్యాయము 29వ వచనం కూడా చదవం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనం. ఇద్దరు తీసి పెట్టుకోండి త్వరగా. చూడండి ఎక్కడి నుంచి కలుపుతున్నాడు చూడు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును, చూడండి ఎక్కడి నుంచి కలుపుతున్నాడు, నూను కుమారుడును మోసే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాడు. చాలు తల్లి, ఏమని సెలవిచ్చాడు? ఇలాగ సెలవిచ్చి 24వ అధ్యాయం 29వ వచనంలో ఏమంటున్నాడు? నూను కుమారుడును, చూడండి యెహోవా దాసుడైనటువంటి యెహోషువ చూడండి ఎన్ని చేశాడు. ఇక ఎన్ని సంవత్సరాల దాకా ఉండి? 110 సంవత్సరాలు ఉండి. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఈ తీర్మానం? మొట్టమొదటి వచనంలో, మొట్టమొదటి వచనం 1 మోషే దగ్గర నుంచి. చూడండి, అంటే ఇప్పుడు మోషే దగ్గర నుంచి ఎవరికి వచ్చేసింది? మళ్ళీ ఈ తీర్మానం ఎవరికి వచ్చేసింది? యెహోషువకి వచ్చేసింది. అంటే యెహోషువ ఎంతో గొప్ప పరిచారకుడుగా ఎవరు గుర్తించాడు అక్కడ భూమి మీద? మోషే గుర్తించాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఎవరెవరు పూర్తిగా నాకు ఒకవేళ తెలియకపోవచ్చు, ఎవరెవరు ఏంది అనేది నేను చెప్పలేనంటారా? ఎవరెవరు ఏందని చెప్పలేనా? 100% చెప్తాను నేను. 100%, 99 కాదు, 100% చెప్తాను. నాకు తెలిసిన కోణంలో ఇది అంటే అవును అని ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సింది, అంతే. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఆ ప్రేరేపణలో మనం చెప్పగలుగుతాం. ఏమైనా హల్లెలూయా. దయచేసి గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఇక్కడ మోషే పరిచారకుడైనట్టి యెహోషువ అంటే ఎంత నమ్మకస్తుడిగా అతను పరిచర్య చేశాడండి.
ఎంత నమ్మకస్తుడిగా, అద్భుతమైన నమ్మకస్తుడిగా చేశాడు పరిచయం. అందుకే సంఘంలో మనం కలిగి ఉండాల్సింది ఏమిటంటే మన సంఘాన్ని ఇంకా ఉత్పత్తి చేసుకోవాలి. ఎవరి బాధ్యత ఇది? మన బాధ్యతే. సంఘంలో ఇంకా ఆత్మలు రావాలి. ఎవరి బాధ్యత ఇది? సంఘం కొరకు ప్రార్థించాలి. ఎవరి బాధ్యత ఇది? సంఘాన్ని ఇంకా ఇంకా పొడిగించుకోవాలి. ఎవరి బాధ్యత ఇది? నేను నా వంతు నేను వెళ్ళి ఒక అర్ధగంట ముందు దేవుని కొరకు, ఇప్పుడు దాకా నా కొరకు గడిపాను, దేవుని కొరకు ఒక అర్ధగంట ముందు వెళ్ళి దేవుని సన్నిధిలో నేను, ప్రభువా మా మందిరానికి ఇది తక్కువ ఉన్నది ప్రభువా, ఈ మందిరానికి ఇది అవసరం ప్రభువా, ఈ మందిరం ఈ అవసరం తీర్చబడాలి ప్రభువా, కూర్చున్న ప్రజలు దీవెనకరంగా ఉండాలి ప్రభువా, ఇది నువ్వే చేయాలి ప్రభువా అనే పరిచర్య నువ్వు చేయగలుగుతున్నావా? అనే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? నీ వంతు నీకు వస్తుందా? ఆ వంతులో నువ్వు నిలబడగలుగుతున్నావా? మోసే పరిచారకుడైనా యెహోషువ ఎంత నమ్మకస్తుడండి. ఆయన ఎంత నమ్మకస్తుడు. మోసే తర్వాత నమ్మకంగా వెతికినట్టు వాడు ఎవరంటే యెహోషువ. నువ్వు తీర్మానం తీసుకోవాలి, నేను కూడా ఒక యెహోషువగా మార్చబడాలి, నేను కూడా దేవుని తర్వాత ఒక మోషేగా మార్చబడాలి, నా వంతు నేను చేయాలి ప్రార్థన అని. కొన్ని సందర్భాల్లో అక్కడ చెప్పులు స్టాండ్ పెట్టేస్తారు, చెప్పులు స్టాండ్ అక్కడ ఇప్పి రండి అని. నేను ఎన్నోసార్లు చెప్పులు పిల్లల చేతను కానీ లేకపోతే వీలైతే నేను కానీ తీసి అక్కడ పెట్టిన రోజులు ఉన్నాయి. బాధ్యత అంటే నేనేదో పెట్టాను అని నేనేం పొగడింపబడిన మనిషిని కాదు. బాధ్యత నీ బాధ్యత. నీ బాధ్యత ఏది? నీ వంతు ఏది? నువ్వేం చేస్తున్నావు? పోయిన ఆదివారం రాలేదు, ఈ ఆదివారం కాకపోతే ఏమన్నా అనుకుంటాడేమో. ఇది నీ వంతు, నా వంతు. ఈ వంతుతో వస్తున్నాం కానీ, ఈ వంతుతో ముడు వేయబడుతున్నాం కానీ దేవుని దగ్గర నేను వెళ్ళాలి, దేవుని యొక్క ఆశతో నేను పురికొల్పించబడాలి, దేవుని బిడ్డగా నేను ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ప్రేరేపణలో ఎదగాలి, దైవత్వంలో ఎదగాలి, దేవునిలో ఎదగాలి, నా కుటుంబం ఎదిగించబడాలి, నా కుటుంబాన్ని నడిపించుకోవాలి అని పరిచర్యలో పరితపించే ఆ తత్వము, ఆశ, ఆలోచన, ఆ పరిపూర్ణత కలిగిన వ్యక్తిత్వం మనల్ని ఎప్పుడైతే అది నిలబడుతుందో అప్పుడే దేవుడు దీవెనకరంగా నడిపిస్తాడు. నమ్మకస్తులకే దేవుడు కార్యం చేస్తాడు. దేవుని పెట్టాలా మీకు తెలుసు. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే బీరో తాళాలు ఎవరికైనా ఇస్తామా? మనం 1,00,000 రూపాయలు డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తామా? మా దగ్గర ఒక 2 అడిగి ఇవ్వండి, ఎవరు చెప్పాలి, ఇస్తామా? నమ్ము. కానీ దేవుడు నమ్ముతున్నాడే నిన్ను నన్ను, నమ్మి ఇక్కడ వదిలిపెట్టాడే నిన్ను నన్ను. చేస్తున్నావా ప్రార్థన? వెళ్తున్నావా మందిరానికి? దైవత్వాన్ని పోగు చేసుకుంటున్నావా? మరింత బలాన్ని కూడగట్టుకుంటున్నావా? దేవుని కొరకు బ్రతికేటట్టుగా తీర్మానం తీసుకుంటున్నావా? పరిచర్య నమ్మకంగా చేసింది దేవుని పెట్టారా? నమ్మకంగా. ఆ నమ్మకత్వం మన జీవితంలో లేకపోతే ఆశీర్వాదం మన జీవితంలో ఉండదు, దీవెన మన జీవితంలో ఉండదు, మహిమ మన జీవితంలో ఉండదు. ఆయన మనల్ని ఆకర్షించలేడు, ఆయన మనల్ని దీవించలేడు. రయ్యా అక్కడ దాకా పోయిరమ్మా అనంటే ఈయన దగ్గరికి పోతే నన్ను పిలుతుడేమో అని తప్పించుకుని పోయేవాడిని మనం పిలవగలుగుతామా? భూమి మీద ఉన్న నీకు నాకు అంత తెలివితేటలుంటే ఆకాశం నుంచి చూస్తూ ఆయన కోసం పనిచేసే వాళ్ళు ఎవరా అనే కనులు తెరిచి చూస్తున్నాడట. ఉన్నమా వాళ్ళలో ఒకరంగా? ఉన్నమా వాళ్ళలో ఒకరుగా? జీవించబడుతున్నామా ఒకరుగా? నీకు అప్పచెప్పినట్టు పనిని నువ్వు నమ్మకంగా ముందుకు వెళ్ళగలిగితే అదే నీ జీవితంలో ఆశీర్వాదం, అదే నీ జీవితంలో ఒక మంచి గొప్ప నిదర్శనం ప్రభు దగ్గర కనపడదు. దాన్ని చెప్పుకొని ధైర్యంగా నువ్వు వెళ్ళగలుగుతావు, దాన్ని చెప్పుకొని ధైర్యంగా నువ్వు మాట్లాడగలుగుతావు. ఆ పరిచర్యను ప్రభు మన చేతికి అప్పచెప్పాలని ఆశపడ్డట్టు ఉంటుంది. వస్తున్నాం పోతాను కాదు, కానీ పరిచర్య ఒకరికి ఒకరు ప్రోత్సాహం కలిగి ఉంటున్నాం. అలా చేసిన వాళ్ళకే ప్రోత్సాహం. ఎలీషాకి ఏదైనా ప్రాబ్లం అయితే ఎలీషా నాకు నచ్చుతుంది కాబట్టి ఎలీషా కాడికే నేను పోయి చేస్తా. ఆ పక్కన నుండి జాషువా దగ్గరికి కానీ, ఆ పక్కన నుండి సురేష్ దగ్గరికి కానీ వాళ్ళు బాగు లేకపోయినా నేను వెళ్ళను అక్కడికి. ఇది మన పరిచర్య కదా. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తున్నట్టు దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించబడుతున్నావా?
నీకోసం నా కోసం సంఘం ప్రార్థిస్తుంది, నీకోసం నా కోసం దైవజనుడు ప్రార్థిస్తున్నాడు, నీకోసం నా కోసం ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడు. మందిరానికి వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అనే ఆశ, వెళ్ళాలి, నా వంతు నేను చేయాలనే ఆలోచన మనలో కలిగి ఉంటుందా? ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఈ విధంగా వెళితే నీ జీవితంలో ఇంచి కూడా నువ్వు పెరగలేవు, ఇంచి కూడా నువ్వు దీవించబడలేవు, ఇంచి కూడా నీ జీవితంలో ఆశీర్వాదం రాదు. ఎప్పుడైతే దేవుని చెప్పినట్టు ప్రకారంగా నువ్వు చేయటం మొదలు పెడతావో అప్పుడే ఆశీర్వాదం నన్ను ఎత్తుక్కుంటూ రావడానికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. బేతానీలో ఎవరున్నారయ్యా? బేతానీలో ఎవరున్నారయ్యా? ఉపచారం చేసేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. వాళ్ళ ఇంటికి పోతే మంచిది కూడా ఎవరో ఎందుకు వాళ్ళ కాడికి బాగుంది ఏమవుతుంది అనొద్దు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలాగే తగలబడి ఉన్నారు, మీకు తెలుసు తెలియదు. నేను మిమ్మల్ని అంటుడే, లోకంలో చూస్తుంటే చాలామంది క్రైస్తవులు అలాగే తగలబడి ఉన్నారు. వందనాలు కూడా చెప్పరు, రోడ్డు మీద నగపడితే ఆడ నగపడితే, అన్న ఏందా అన్న వస్తున్నారు అన్న, వచ్చి మంచిది దాకెళ్ళాను అన్న, ప్రార్థన చేసిపోయింది అన్న అని అనరు. పలకరిస్తే మన ఇంటికి రమ్మంటాడేమోనని ఆనందంటే పంపించేవాడు. అలాంటి నీచమైన దేశంలో జీవిస్తున్నాం మనం, బ్రతుకుతున్నాం మనం. కాబట్టి క్రైస్తవుడు ఎలాగ ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకునేటి వారిగా, సహకరించేటి వారిగా, విధేయత చూపించుకునేటి వారిగా కనబడాలి. అది దేవుని యొక్క ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్. ఎవరున్నారయ్యా బేతానీలో? ఆడదాకా వచ్చి ఎందుకు ఆశీర్వదించబడాలి అయ్యా? ఆడదాకా వచ్చి వాళ్ళని ఎందుకు దీవించాలయ్యా? ఆడదాకా వచ్చి ఎందుకు దీవించాలంటే ఆయన చేర్చుకునే వాళ్ళు బేతానీలో ఉన్నారు, ఆయన మాటినే వాళ్ళు బేతానీలో ఉన్నారు, ఆయనకి కృతజ్ఞత చెప్పేవారు బేతానీలో ఉన్నారు, ఆయనకి పరిచర్య చేసేవాళ్ళు బేతానీలో ఉన్నారు. ఉన్నామా మనం? 4 సందర్భాలు ఉన్నామా మనం? మీ హృదయ ప్రకారంగా మీరు కనుక్కోండి. నేను యేసుని చేర్చుకునే వ్యక్తినే. యేసుని చేర్చుకునే వ్యక్తి అయితే భూత మాటలు మాట్లాడతావా? యేసుని చేర్చుకునే వ్యక్తి అయితే అబద్ధాలు ఆడతావా? యేసుని చేర్చుకునేవాడు అయితే ఇంకా మొన్న నేను ఊరు చెప్పదులే ఆడకి వెళ్ళినా, నాతో పాటు ఆయన వచ్చాడు ఫాస్ట్ గారు, అయ్యా దాకా ఇంటికి పోయి ప్రార్థన చేశాను రా అని చెప్పేసి అన్నాడు. ఇద్దరం పోయినాం అక్కడికి. ఈయన ఆయన అంటే అమ్మా అని తట్టాడు పాలకల చాలాసేపు. వాళ్ళ మాటలు మాకు వినపడతాయి. డోర్ గట్టికి తీసాలకి, గట్టిగా నెట్టాలకి నో కొచ్చానా మనవడా అని అన్నదమ్మా. ఎనికి జరిగినాం పక్కన టైర్ మంచి టైర్ పోయినామా ఫాస్ట్ గారు అంటే చుట్టూ అనుకుంటాడు. నా దగ్గరికి పోతే రే ఆడున్న కూజ తీసుకొచ్చాడు బిడ్రా అంటున్న మళ్ళీ. అంటే కొజ్జానా మానవుడని కూజాన్ చేసింది. మీకు పాయింట్ అర్థమైందా లేదా? అర్థం కాలేదేమో. కొజ్జానా మానవుడా అన్న మాట వినపడింది కదా. ఈ కొజ్జానా మానవుడిని మేము విన్నాము అనుకొని రే ఆ కూజాన్ని తీసుకొచ్చి ఇక్కడ బిడ్రా అని అంటాడు. వాడు 16-15 సంవత్సరాల పిల్లడు. వాడు ఆమె మాకం చూస్తాడు, మా అమ్మ కొంచెం చూస్తాడు, వాడు మాకం చూస్తాడు, మా అమ్మ కొంచెం చూస్తాడు. నేను కొత్తవాడు కదా, ఆయన పిలుతున్న అంకుల్ పక్కకు రావా అని. ఏంటంటే ఒక అరగంట సేపు మీరు మా ఇంటికాడ ఉండరా అంటాను. ఎందుకంటే మా అమ్మ చాలాసేపు తిరుగుతుంది, మీరు ఉండి తిట్టడం మానుకుంటారు అంకులు అని చెబుతున్నాడు. బాగా క్రైస్తవులే మళ్ళీ వాళ్ళు. యేసును చేర్చుకునే వాళ్ళకి ఆ మాటలు వస్తాయండి. యేసు పాదాల దగ్గర ఉండండి వాళ్ళకాడు, ఆ పాదాల కాడ ఉండండి వాళ్ళు. ఇక్కడ మాట అక్కడ చెప్తారండి, ఇక్కడ అక్కడ చెప్తారండి. చెప్తారా? చెప్పండి, మీరు చెప్పండి. చెబుతారా? చెప్పండి, నోటితో గట్టిగా చెప్పండి. చెబుతారా అమ్మ? అంటరా అమ్మా? అయ్యా అంటరా? ఏమో అని అంటరా అని అన్నది. కానీ అటువంటి వాళ్ళు కాదు. యేసును మనస్ఫూర్తిగా చేర్చుకునే వారు బేతానీలో ఉన్నారు. నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను, వాళ్ళలో మీరు ఉండాలని, ఆ బేతానీలో కూడా మీరు ఉండాలని నా ఆశ, నా కోరిక. మీ అన్నయ్యగా నేను దాన్ని కోరుకుంటున్నాను. నీకు కోపం వచ్చినప్పుడు దాన్ని
పెదాలు దాటి రావద్దు. నీ మనసులో నన్ను చంపేసుకో. నువ్వు ఆ మాట వదిలిపెట్టేసావు, బయట తిరిగి వచ్చింది ఆ మాట. ఏ రోజుకైనా నీ కొడుకు అది గుర్తు పెట్టుకుంటాడు, ఏ రోజుకైనా నీ కూతురు అది గుర్తు పెట్టుకునే ఉంటుంది. ఉండదా ఉండదు? క్రైస్తవులకు అది పడదు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారి యొక్క రక్తం చేత కడగబడి వాక్యాన్ని వింటూ ప్రతి నెలలో మొదటి వారం నువ్వు యేసు యొక్క శరీరం, యేసు యొక్క రక్తము తిని తాగుతూ ఇంకా అసభ్యమైన మాటలు మాట్లాడుతుంటే క్రైస్తవం అవుతావా? క్రీస్తును పోలిన వారు అవుతావా? కానీ బేతానీలో ఇటు కాసేపు అటు కాసేపు ఉన్నట్టు వాళ్ళు లేరు. కానీ బేతానీలో యేసును చేర్చుకునే వారు ఉన్నారు. బేతానీలో యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటను మాత్రమే వినేవాళ్ళు ఉన్నారు. యేసు బేతానీలో ఎవరున్నారంటే యేసు కొరకు కృతజ్ఞత కలిగినట్టు వారు ఉన్నారు. యేసు బేతానీలో ఎవరున్నారు అంటే ఉపచారం చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే ఆయన మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదించాలని, చేతులెత్తి వారిని దీవించాలి అని బేతానీ దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించిపోయాడు. నీ నోటిలో ఈ మాటలు, నీ ఆలోచనలు, ఈ క్రియలు, తలంపులు, ఇలాంటి క్రియలు నీ జీవితంలో ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడా దేవుడు? నిన్ను దీవిస్తాడా దేవుడు? నిన్ను చేర్చుకుంటాడా? నువ్వు కార్చిన కన్నీటి బొట్టు ఏదైతే ఉన్నదో దాన్ని తుడిచి నేను ఉన్నాను బిడ్డ అని ఆయన కవిగులలో దాచుకోగలడా? అన్నిటికంటే మోసకరమైనది మనుషుడి యొక్క హృదయం. ఈ హృదయంలో ఎలాంటి తప్పు కనపడకూడదని ప్రభు చెప్తున్నాడు. చెప్పండి 4 విషయాలు. చెప్పండి 4 విషయాలు. బేతానీ దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదించడానికి కారణం ఎవరెవరు ఉన్నారు? దేవుని చేర్చుకున్నట్టు వారు బేతానీలో ఉన్నారు. యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినే వారు బేతానీలో ఉన్నారు. ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ నిత్యము ఆయనతో కలిసి ఉన్నట్టు వారు బేతానీలో ఉన్నారు. ఉపచారం చేసేవారు బేతానీలో కనపడ్డారు. హల్లెలూయా. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ పొడిగిద్దామని. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, అందరూ మన లోకం నుంచి ప్రత్యేకించబడ్డాం, వేరు చేయబడ్డాం. నీలో ప్రత్యేకత అనేది కనబడాలి. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా నేను ప్రత్యేకత కనబడాలి. నేను చూసి 2 చేతులు ఎత్తి దండం పెట్టి వందనాలక్క వందనాలన్నా అని చెప్పేటట్టుగా నీ మనసు, నీ ఆలోచనలు, తలపులన్నీ మారిపోవాలి. అట్లుండాలి. ఈ లోకంలో కష్టాలు లేనట్టు వాళ్ళు, నష్టాలు లేనట్టు వాళ్ళు, బాధలు లేనట్టు వాళ్ళు, ఇరుకులు లేనట్టు వాళ్ళు ఎవరు లేరు. ప్రతి వాళ్ళు ఉన్నారు వాళ్ళు. కానీ దేవుని సన్నిధుల నుంచి ప్రత్యేకించబడ్డారు, లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డారు. కాబట్టి నా దేవుడు మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే బేతానీ దగ్గరికి వచ్చి వారిని ఆశీర్వదించేటట్టుగా, దీవించినట్లుగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ మాట మీకు తెలియపరుస్తున్నాడు. ఈ మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒక పల్లవి చరణం